ఈ దినపు దేవుని యొక్క మాట సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనము. నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ఆశీర్వాదం అనేది దేవుని ద్వారానే మానవుడు పొందగలిగేటటువంటి వాడుగా ఉన్నాడు. అయితే అనేక మార్లు మానవుడు ఆ సత్యాన్ని మరిచి తన బలము ద్వారా, తన జ్ఞానము ద్వారా, తన కలుగున్నటువంటి పరిస్థితుల ద్వారా ఆశీర్వాదం పొందాలని ఆశించేవాడుగా ఉన్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథం అయితే తెలియజేస్తుంది, నీకు ఆశీర్వాదం అనేది యెహోవా వలననే కలుగుతుందని వ్రాయబడి ఉంది. ఎందుకంటే ఆది కాలంలోనే దేవుడు నరుణ్ణి సృజించి దేవుడు వారిని ఆశీర్వదించానని వ్రాయబడి ఉంది. కాబట్టి ఆది కాలం నుంచి దేవుడు మానవులను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. కొత్త నిబంధన కూడా తెలియజేస్తుంది, ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి మనము పిలువబడితిమి అని వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుని ద్వారా మనకు ఆశీర్వాదం ఉంది. కాబట్టి ఆ దేవుడిని నమ్మి ఆయన వెంబడించి ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుదుము గాక.